బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ యానిమల్ హెల్త్ ఇన్స్టిట్యూట్గా పేర్కొందిన జోయిటిస్ హైదరాబాద్లో తమ క్యాపబిలిటీని విస్తరించనుంది. 2024 సెప్టెంబర్ నుంచి భాగ్యనగర్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఈ విషయాన్ని జోయిటిస్ ఇండియా క్యాపబిలిటీ సెంటర్ ధృవీకరించింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. జోయిటిస్ ఇండియా క్యాపబిలిటీ సెంటర్ను విస్తరించే నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి స్వాగతించారు. రాష్ట్రంలో కొత్త ఆవిష్కరణలకు, వ్యాపార వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని తెలిపారు. భాగ్యనగరాన్ని ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్గా తీర్చిదిద్దాలి అనేదే తమ ఆలోచనలకు ఇలాంటి పెట్టుబడులు దోహదపడతాయని తెలిపారు. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలో జైటీస్ రంగ ప్రవేశం హైదరాబాద్కు మరింత గుర్తింపు తెస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని జైటీస్ కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి కీత్ సర్బాగ్ అన్నారు. తమ కంపెనీ విస్తరణ జంతు ఆరోగ్యానికి సంబంధించి సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు ఉపయోగపడుతుందని తెలిపారు. జంతు సంరక్షణలో భాగంగా పశు వైద్యులు, పెంపుడు జంతువుల యజమానులు, రైతులకు అండగా నిలుస్తోంది. ఔషధాలతో పాటు వ్యాక్సిన్లు, రోగ నిర్ధారణలో కొత్త సాంకేతికత, ఆవిష్కరణలపై దాదాపు 100 దేశాలకు సేవలందిస్తోంది.